సింహరాశి వాళ్ళకి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ సంవత్సరం అధిపతి కూడా రవే. కానీ ఆ రాశిలోనే కేతు ఉండడం హ్మ్. కొంచెం శోచనీయమైన విషయమే. ఎందుకంటే ఇప్పుడు కేతు ఎప్పుడైతే ఆహ్, సింహరాశిలో ప్రవేశిస్తాడో ఇప్పుడేందంటే అహంకారం బాగా పెరిగిపోతుంది. అహంకారం విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల వీళ్ళకి ఇబ్బందులొస్తాయి. హుహు. అదే సింహరాశి వాళ్ళేందంటే ఇప్పుడు ఎక్కువ భేషజాలు చూపియకుండా, ఎక్కువ అహంకారం పడకుండా హ్మ్. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే వాళ్ళకి చాలా దూరం వెళ్తుంది వ్యవహారాలు. ఎందుకంటే వీళ్ళకి అష్టమంలో శని ఉన్నాడు. ఒక చెక్ పెట్టాడక్కడ. హ్మ్. చెక్ పాయింట్ అది వాళ్ళకి. అష్టమంలో శని వచ్చాడంటేనే చెక్ పాయింట్ పెట్టినట్టే. నువ్వు కొంచెం కంట్రోల్‌లో ఉండు అన్ని వ్యవహారాలలో. ఎక్కువ చేశావంటే తోక కత్తిరిస్తా అంటాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళేం జేయాలంటే, వాళ్ళు మాట వ్యవహారం గావచ్చు, వాళ్ళ శైలి, వాళ్ళు ప్రవర్తించే రీతి గావచ్చు, వాళ్ళు కొంచెం అహంకారానికి పోకోకుండా కొంచెం ధర్మబద్ధంగా ఉంటే బావుంటుంది. తలకాయ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే కేతువుకి తల ఉండదు. ఆ! రాహువు తల, కేతు వచ్చేసి తల కింద భాగం అంతా కేతు అనమాట. ఇప్పుడు ఈయనకి తల లేదు. అవును. అందుకే ఆలోచన లేకుండా ఆలోచన లేకుండా హఠాత్ నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడం. అది తీరా చూస్తే అది నష్టానికి పోవడము. హ్మ్. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. హ్మ్. కొంచెం జాగ్రత్త వహించాలి. వహిస్తే బాగుంటుంది. లేకపోతే పోలీస్ కేసులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ సెవెంత్‌లో రాహు కూడా ఉన్నాడు. కాబట్టి తీసుకెళ్ళి లోపల వేసినా వేస్తాడు. హ్మ్. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళు కొంచెం అలర్ట్‌గానే ఉండాలి. చెప్పాలంటే వాళ్ళకి బాగాలేదు ఈ సంవత్సరం అంతగా. పాజిటివ్‌గా లేదు. ఆ! గురువు ఏకాదశ స్థాన ఉన్నాడు. ఆ! ఏకాదశి స్థానంలో ఉన్నాడు గానీ, కానీ ఇక్కడ ఏంటంటే ఏకాదశంలో ఉన్నా గూడా ఇప్పుడు ఎప్పుడు గూడా మనము ఒకటి ఫైనల్ కన్క్లూజన్‌కొచ్చే ముందర మెయిన్‌గా కన్యా రాశి మీద ఎక్కువ గ్రహాల దృష్టి పడుతుంది గదా! హ్మ్. ఇప్పుడు కన్యా రాశి ఏందంటే బుధుడికి మూల త్రికోణ రాశి అంటాం దాన్ని. కాబట్టి ఎప్పుడైతే మూల త్రికోణ రాశి ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్‌గా మిథునం గూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఈవెన్ దో అక్కడ శుభగ్రహాలు ఉన్నప్పటికి గూడా హ్మ్. ఖచ్చితంగా అక్కడ ఎఫెక్ట్ అయితే పడుతుంది. కాబట్టి ఈ గురువు గూడా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేకపోతాడు. హ్మ్. ఇవ్వాలనుకున్న రిజల్ట్ గూడా ఇవ్వలేకపోతాడు. కాబట్టి కొంచెం ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్ అనే చెప్పాలి. అంటే వీళ్ళకి సపోర్ట్ ఇప్పుడు 11వ స్థానం గాని, 3వ స్థానం గాని సపోర్ట్ ప్లేసెస్ అంటాం. హ్మ్. అంటే మన కుడి చేయి, ఎడమ చేయిలాగా అది. ఈ 3, 11 స్థానం కుడి చేయి, ఎడమ చేయిలాగా. హ్మ్. కాబట్టి ఇక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆహ్, సపోర్ట్ సిస్టమ్ దెబ్బతింటది వాళ్ళకి. పాపగ్రహాలు వచ్చినప్పుడు సపోర్ట్ సిస్టమ్ వస్తుంది. యాక్చువల్‌గా గురుడు మిథున రాశిలో మంచి రిజల్ట్ ఇవ్వడు. హ్మ్. ఎందుకంటే మూడో న్యాచురల్‌గా అది మూడో స్థానం అవుతుంది. మేషం నుంచి తీసుకుంటే న్యాచురల్‌గా అది మూడో స్థానం అవుతుంది. దాన్ని ఏమంటారంటే మరణకారక స్థానం అంటాం. గురుడికి ఆ ప్లేస్‌లో పాజిటివ్ రివర్స్ ఇవ్వాలనుకున్న ఇవ్వలేడక్కడ. కాబట్టి వీళ్ళు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా న్యాయ సంబంధమైన వ్యవహారాల్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. లీగల్ కేసెస్ కాకుండా చూసుకోవాలి. సో, మొత్తం మీద ఇంత టఫ్‌గా ఉంది కాబట్టి పరిస్థితి ఏం చేయాలంటారు? ఏం చేసుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు కాస్త సెటరేట్ అయ్యే అవకాశం ఉందంటారు? వాళ్ళు మృత్యుంజయ హోమం చేయించుకోవాలి ఈ సమయంలో. ఎందుకంటే అష్టమంలో శని ఉన్నప్పుడు అష్టమం అనేది ఆయుష్ స్థానం. కాబట్టి ఆయుష్‌లో శని వెళ్ళినప్పుడు ఏందంటే, ఆయుష్‌లో శని వెళ్తున్నాడు. కానీ దాని వెనకాల రాహు ఉన్నాడు. కాబట్టి శని ఆయుష్‌ని పెంపొందిస్తాడు అష్టమ స్థానంలో ఉంటే. కానీ వెనకాల రాహు ఏం చేస్తున్నాడు దాన్ని డిప్రిషియేట్ చేసే పనిలో ఉన్నాడు. హ్మ్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి వీళ్ళు మృత్యుంజయ మంత్రం రోజు చదువుకోవడమో, వినడమో ఏదో ఒకటి చేయాలి. దాంతో పాటుగా మృత్యుంజయ హోమం చేయించుకుంటే వీళ్ళకి రిస్క్ అనేది తగ్గుతుంది. హ్మ్. తర్వాత రెగ్యులర్‌గా రామాలయం వెళ్ళడం, దర్శనం చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోవాలి. రాముడి కళ్యాణంలో పాల్గొనడం. హ్మ్. ఇవన్నీ గూడా ఇప్పుడు మనకి శ్రీరామనవమి వస్తుంది. ఉగాది తర్వాత శ్రీరామనవమి వస్తుంది. వీళ్ళు రాముడు కార్యంలో పాల్గొనడం వల్ల కూడా కొంచెం దాని యొక్క పాజిటివ్ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఉంటుంది. కొంచెం చెడు జరగకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ అష్టమ శనికి రుద్రాభిషేకం లాంటివి ఏదైనా చేసుకోవాలంటారా? రుద్రాభిషేకం గూడా చేసుకోవాలి. రుద్రాభిషేకం చేసుకున్నా బావుంటుంది. అదే ఇప్పుడు చాలా పరిహారాలుంటాయి. ఒక పరిహారం అని గాదు. ఇప్పుడు ఎవరెవరి ఆహ్, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవడం. రుద్రాభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒకవేళ విష్ణు ఆరాధన ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు హ్మ్. రామాలయం వెళ్ళి రామాలయంలో అభిషేకం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే చాలా అనుకూలమైన స్థితి అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో.
అంత పాజిటివ్గా కనిపించడం లేదు వాళ్ళకి. కుటుంబంలో కూడా కొంచెం కలహాలు పెరుగుతాయి, ఎందుకంటే రెండో స్థానం మీదే దృష్టి అంతా పడింది ఇప్పుడు. కాబట్టి కుటుంబ స్థానం మీద పడింది, వాక్కు స్థానం మీద పడింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్నెసరీ క్లాషెస్, ఊరికే ఇంట్లో గొడవలు పెట్టేసుకోవడం, గట్టి గట్టిగా అరుచుకోవడం ఇట్లాంటివి చేయకుండా కొంచెం కంట్రోల్గా ఉంటే బాగుంటుంది. మొత్తం మీద ఓవరాల్ గా అయితే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కూడా. ఇక కన్యా రాశి, కన్యా రాశికి ఈ సంవత్సరం ఓవరాల్ గా ఎట్లా ఉండబోతోంది గురువు? కన్యా రాశికి అన్నట్టు ఇప్పుడు మంచి దశమంలో గురుడు వస్తున్నాడు, తర్వాత సప్తమంలో శని, 6లో రాహు, కాబట్టి ఇంకా వ్యయస్థానంలో కేతు, మోక్ష స్థానంలో కేతు కూర్చున్నాడు, కాబట్టి మంచిదే. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏది వదిలిపెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఇప్పుడు అట్లా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మోక్ష స్థానంలో కేతు ఉన్నప్పుడు, 12లో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు యాత్రల పట్ల ఎక్కువ ఖర్చు పెడతారు ఈ సమయంలో, బాధ తొలగించుకోవడానికి. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ జీవితం ఇప్పుడు రిలీవ్ చేసుకోవాలనుకుంటారు ఎప్పుడే కానీ. అందుకోసమే మనకి మీరు ఏ గ్రంథాల్లో తీసుకొని 12వ స్థానంలో ఉంటే వాళ్ళకి మోక్షము లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే మోక్షం దేనికి లభిస్తుంది? ఇప్పుడు కన్యారాశి జనరల్గా అది 6వ స్థానం, పంచమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పిల్లలు వీళ్ళని వదిలిపెట్టి దూరంగా ఉండడానికి, అంటే పిల్లలు విదేశానికి వెళ్తారు అనమాట. కన్యారాశి పిల్లలు, వాళ్ళకి పిల్లలు దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఖర్చులు అనేవి బాగా పెరుగుతాయి వీళ్ళకి. ఎందుకంటే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దశమంలో గురువు కూడా అంత పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడు, కానీ సప్తమంలో శని పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పని వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తారు ఈ టైంలో, కాబట్టి అది ఒక పాజిటివ్ రిజల్టే. తర్వాత 6లో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా చాలా మంచి ఆపర్చునిటీస్ అన్ని బాగా కలుగజేస్తాడు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వీళ్ళకి, అవకాశాన్ని వీళ్ళు వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. న్యాయపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి న్యాయపరమైన ఇబ్బందులు ఈ టైంలో వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా లభించడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఒకవేళ ఇంతవరకు ఎవరికైనా కోర్టు సమస్యలు అవన్నీ ఉంటే ఈ టైంలో వాళ్ళకి విడుదల దొరికేస్తుంది, ఒక సొల్యూషన్ అనేది డిక్లేర్ అయిపోతుంది వాళ్ళకి ఈ టైంలో. కాబట్టి దాని నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది కన్యా? పరిహారాలు వచ్చేసి వాళ్ళు గణపతి హోమం చేయించుకోవాలి, రుద్రాభిషేకం చేయించుకోవాలి, చేయించుకుంటే చాలా మంచిది. అట్లాగే వీళ్ళు దుర్గాదేవి ఆలయానికి కూడా వెళ్ళాలి కన్యా రాశి వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళేసి నిమ్మకాయలు మాల వేసుకుంటే చాలా మంచిది. ఇక తులారాశి వారి విషయానికి వస్తే 6వ స్థానంలో శని సంచారం చాలా చక్కగా ఉంటుందని చెప్తారు కదా, ఎట్లా ఉంటుంది? మిగిలిన గ్రహ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఓవరాల్ గా తులారాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? తులారాశి వాళ్ళకి చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏకాదశ స్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు, తర్వాత 6వ స్థానంలో శని, తర్వాత పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, తర్వాత గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు, కాబట్టి ఇబ్బంది లేదు. గురుదోషం కూడా గురుదోషం కూడా తొలగిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి భాగ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి బాగుంటుంది. వాళ్ళకి గురువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అదృష్టాన్ని ఇస్తాడు, కాబట్టి పాజిటివ్ చేంజెస్ అనేది చెప్పాలి. కానీ వాళ్ళు ఉన్న స్థలం మారుతారు, ఇప్పుడు ఉండే స్థలం మారి వేరే స్థలానికి వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది, లేకుంటే ఉన్న స్థలం మార్పు చేర్పులు ఏదైనా చేయడానికైనా అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళకి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా మంచి అవకాశం, ముఖ్యంగా పిల్లలకి ఒకవేళ చదువు పట్ల అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వాళ్ళు పెట్టుకుంటే బాగానే వచ్చేస్తుంది, వీసా వాళ్ళకి వచ్చేస్తుంది, పాజిటివ్గా ఉంటుంది. తర్వాత మెయిన్గా కేతు లాభంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఖర్చులు లాభం వచ్చేవి ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో కేతు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి రావాల్సినవి ఏవి పూర్తిగా రానివ్వడు. కాబట్టి దీనికి పరిహారంగా వీళ్ళు ఏం చేసుకోవాలంటే గణపతి ఆలయానికి వెళ్ళి అర్చన చేసుకోవడము, అర్చన చేయించుకోవాలి, అభిషేకం చేయించుకోవడము, వీలైతే గణపతి హోమం చేయించుకోవడం ఉత్తమమైన ఫలితంగా వాళ్ళకి అన్నీ అందుతాయి కరెక్ట్గా. లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఉన్నారనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి సరిగా బిల్స్ క్లియర్ కావు ఈ టైంలో, లేకుంటే వేరే వ్యవహారాలు ఇప్పుడు బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఆగిపోతాయి వాళ్ళకి ఎక్కువ, ఆ ఆగిపోవడం వల్ల వాళ్ళకి టెన్షన్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది పోవడానికి కోసమని వాళ్ళు గణపతికి సంబంధించి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక పరిహారం కూడా చేసుకోవచ్చు, ఏదైనా ఒక కొబ్బరికాయ
తీసుకెళ్ళేసి నీళ్ళలో వేయడం. ఉమ్. ఇట్లా చేసినా కూడా దాని తాలూకు ఎఫెక్ట్ అనేది తక్కువ అవుతుంది వాళ్ళకి. ఓవరాల్ గా Negative మంచి రిజల్టే ఉందంటారు. ఓవరాల్గా మంచి రిజల్ట్ అంటే ఓవరాల్ మంచి రిజల్ట్ అని చెప్పడం కన్నా ఒక యావరేజ్గా ఉంది అని చెప్పాలి. ఓకే, యావరేజ్ గా. సూపర్ అని చెప్పలేము, యావరేజ్గా ఉంది.